హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా మనకు టీచర్ జాబ్ రావాలంటే ఖచ్చితంగా ఉండాల్సింది టెట్. సో ఎవరైతే బీఎడ్ చేసి ఉన్నారో వాళ్ళకి టెట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, నోట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఒక స్టూడెంట్ బీఎడ్ చేసిన స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి. సో ఆ బీఎడ్ స్టూడెంట్ సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథ్స్ అనమాట. సో ఆ అబ్బాయి స్టూడెంట్ మ్యాథ్స్ సబ్జెక్ట్లో టెట్లో 25 నుంచి 30 మార్క్స్ మధ్యలో ఖచ్చితంగా గెయిన్ చేసే అవకాశం ఉంటుంది మార్క్స్. సో మిగతా సబ్జెక్ట్ చూసుకుంటే సైకాలజీ మీద ఇంట్రెస్ట్ పెడితే, అంటే మంచిగా చదివి మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని సైకాలజీ చదివినట్లయితే 25 నుంచి 30 మధ్య మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ మిగిలిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సైన్స్, ఇంగ్లీష్, తెలుగు, అందులో ఒక సబ్జెక్ట్ని తీసుకొని తనకిష్టమైన సబ్జెక్ట్ అంటే మ్యాక్సిమం వచ్చేసి తెలుగు తీసుకుందాం. సో తెలుగులో ఒక 20 మార్క్స్ స్కోర్ చేసినా కూడా మొత్తం మార్క్స్ కలిపి 65-70 వరకు అవుతాయి. సో మిగిలిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈవీఎస్, సైన్స్ అండ్ ఇంగ్లీష్, దాంట్లో ఒక్కొక్క సబ్జెక్ట్లో మ్యాక్సిమం 10 మార్క్స్ 6 మార్క్స్ వచ్చినా కూడా బార్డర్ మార్క్స్ 75 మార్క్స్, అంటే బీసీ వాళ్ళకి 50% మార్క్స్ అయితే గెయిన్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ మ్యాథ్స్, సైకాలజీ, తెలుగు సబ్జెక్ట్స్ ఏ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ మనము మ్యాథ్స్ తీసుకుంటే ఒక స్టూడెంట్కి మ్యాథ్స్ సబ్జెక్ట్ అయితే ఆ అబ్బాయికి మ్యాథ్స్ మీద చాలా మంచిగా గెయిన్ ఉంటుంది, అంటే పట్టు ఉంటుంది. కాబట్టి నోట్స్ పైన రాసుకొని ప్రిపేర్ అయినా కూడా నో ప్రాబ్లం. కానీ సైకాలజీ సబ్జెక్ట్కి మనకి ఎక్కువగా సిద్ధాంతాలు ఉంటాయి కాబట్టి, అదేవిధంగా సైకాలజీ ఒక వేలో వెళ్తుంది కాబట్టి ఒక నోట్బుక్లో మెయిన్ పాయింట్స్ రాసుకొని ఆ మెయిన్ పాయింట్స్ మనం ఏ విధైతే రాసుకున్నామో 1-2 సార్లు చదివినా కూడా, లేదంటే మనం రాసేటప్పుడు కూడా మన మైండ్లో ఉండిపోతుంది అనమాట. సో అదేవిధంగా తెలుగులో ఏవైతే గ్రామర్ పార్ట్ ఉందో, మెయిన్గా బీఎడ్ చేసిన వాళ్ళకి తెలుగులో గ్రామర్ పార్ట్తో పాటు లెసన్స్ రాసిన కవుల పేర్లు, రచయితల పేర్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని ఒక నోట్బుక్లో రాసుకొని 1-2 సార్లు చదివినా కూడా, అంటే రాసేటప్పుడు కొద్దిగా ప్రాక్టీస్ అవుతుంది, అంటే మన మైండ్లో ఉండిపోతుంది అనమాట. అండ్ రాసిన తర్వాత కూడా 1-2 సార్లు చదివినా కూడా మనకి మైండ్లో ఎక్కువ రోజులు ఉండిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ఈ విధంగా మనము టెట్ ఎగ్జామ్ రాయడానికి మెయిన్గా ఎస్ఏ స్టూడెంట్ని తీసుకుంటే నోట్బుక్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మెయిన్ పాయింట్స్ రాసుకొని ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వరకు, అంటే టెట్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వరకు చదువుకుంటూ ఉంటే ఆ మెయిన్ పాయింట్స్తోనే మనము ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ.